లైఫ్ లో పైకి రావాలంటే కామన్ సెన్స్ కన్నా టైం సెన్స్ ఇంపార్టెంట్ తెలుసా? కంటెంట్ చెప్పకుండా కుక్కలారిస్తే నాకు చిరాకు. నన్ను కుక్క అంటావా? నీకెంత ధైర్యమే? హే, టైం వేస్ట్ చేయకుండా ఆ రాజా వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కో. ఇంత లేట్ గా వచ్చారంటయ్యా? ఎప్పుడు వచ్చారనేది ఇంపార్టెంట్ కాదు బ్రదర్, ఏం పీకా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ భాష ఎవడరా? మీరే. మరి డైలాగ్ లను నువ్వు చెప్తావేంట్రా? మూసుకుని పక్కన ఉండు. అంటే అది కాదు రాజా బాబు. Stop it. ముందు మీ గొడవలు ఆపి మా సంగతి చూడండి. ఏం చూడాలి? మీరు చెప్పండి. మా ఇద్దరికి ఒక నెల క్రితమే పెళ్లి కుదిరింది. ఈ నెల రోజులు మా ఇద్దరి ఒపీనియన్స్ పంచుకున్నాము. బాగా కలిసాయా? లేదు, అసలు ఎప్పటికీ కలవని బాగా అర్థమైపోయింది. అయితే విడిపోండి, మీ ఇళ్లలో ఈ పెళ్లి వర్కౌట్ కాదని చెప్పండి. అది కుదరదండి. మా అభిప్రాయాలు కలవకపోయినా మా కుటుంబాలు బాగా కలిసిపోయాయి. ఎల్లు నిశ్చితార్థానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఎంగేజ్మెంట్ లోపు మీరే మా పెళ్లి చెడగొట్టాలి. రాష్ట్రాలను ఎడగొడుతున్నారు, మిమ్మల్ని ఎడగొట్టలేమా? ఎంగేజ్మెంట్ కోసం రేపు మా 2 కుటుంబాలు గెస్ట్ హౌస్ కి వెళ్తున్నారు. మీరు అక్కడికి వచ్చేసేయండి. రేపు మీ ప్రోగ్రామ్ ఏంటి? రేపు ఎంగేజ్మెంట్ రింగ్స్ వస్తాయి, వాటికి పూజలు చేయాలంట. ఓ ఓకే, మా వాళ్ళు ముందు వస్తారు, ఆ తర్వాత నేను వస్తాను. సునామీ లాంటి నా ఎంట్రీతో మీ పెళ్లి కొట్టుకుపోతుంది. ఎలా? ఆడమగ ఎలా ప్రేమలో వాడతారు, మొగుడు పెళ్ళం ఎందుకు కలిసి ఉంటారు, ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు అడగ. అబ్బా, ఏదో ఒక ప్లాన్ లేకుండా ఎలా చేస్తారు? రజనీకాంత్ సినిమా కలెక్షన్ లేకపోవచ్చు, త్రివిక్రమ్ సినిమాలో పంచ్ డైలాగ్ లేకపోవచ్చు, కానీ ఈ రాజా దగ్గర ప్లాన్స్ లేకుండా ఉండదు. లాగ్ లేకుండా మ్యాటర్ చెప్పు. డీటెయిల్స్ ఇద్దరు చెప్తారు. మరి మీరేం చేస్తారు? కరెక్ట్ టైం లో ఎంట్రీ ఇస్తా, మీ పెళ్లికి క్లైమాక్స్ లేకుండా చేస్తా. ఆ విషయం నేను మాట్లాడతాను కదా. బావగారు, బావగారు పూజకు టైం అవుతుంది, మీ వాడు ఇంకా రాలేదేమిటి? దారిలోనే ఉన్నారు సార్, వచ్చేస్తున్నారండి. గారు రాజాగారు ఇంకా రాలేదేమిటి? బాస్ కదా, బరువు ఎక్కువ. బాస్ మనకి వాళ్ళ కాదు కదా. అవును కదా. కొంపదీసి ఆవడం మర్చిపోయారా ఏమిటి? ఏమో. జై మాతాజీకి జై, జై మాతాజీకి జై. ఎవరు మీరు కుందనాలు కాదు కదా? నేను నాయన బామ్మది చందన్ లాల్. మరి ఆయన రాకుండా మీరెందుకు వచ్చారు? మాకు బావగారు మినిమం 6 నెలలు మంచం మీద నుండి ఉడతా నహి హై. నిన్న బానే ఉన్నారు కదా. మీకు ఎంగేజ్మెంట్ రింగ్ కదా పెట్టుకుని వస్తుంటే మాది మాకి బావగారికి బండికి పంది అడ్డం పడింది. బావ కింద పడ్డారు, బండి మీద మరి పడి పని ఎక్కడికి వెళ్ళింది? పారిపోయింది. దెబ్బలు ఆయనకు తగిలితే కట్లు మీకున్నాయండి. మాకి బావా రింగు నాకు ఇస్తే మీకు ఇచ్చి డబ్బు తెచ్చి ఇమ్మన్నారు. నేను తెచ్చి ఆటో ఎక్కాను, అంటే నాకు పగిలింది. ఏంటి కాయ? కొబ్బరి కాయ. మరి చిప్పలేమైనట్టు? పచ్చడి చేయమని ఇంటికి ఇచ్చాను. అయ్యో 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 అయ్యో. సింపతి చూపించడం ఆపేసి శుభమా, నేను నిశ్చితార్థం చేసుకుందాం అనుకుంటే ఇలా జరిగిందేమిటి? ఇదేదో అపశకునంగా ఉంది. నిశ్చితార్థానికి యాక్సిడెంట్ జరిగితే, నాన్నగారు పెళ్లి జరిగితే పోతారేమో. డబ్బింగ్ సినిమాలో లాగా డైలాగ్ సంబంధం లేకుండా మాట్లాడతారేంటి? సేటు మనవాడు, మనందరం ఒకే కుటుంబం. తనకి దెబ్బ తగిలితే అది మనకు అపశకునం కదా. వంకరగా మాట్లాడడం మానేసి స్ట్రైట్ గా మాట్లాడు. అసలు నేనంటే నీకు ఇష్టం లేదు, అందుకే ఏదేదో వంకలు పెడుతున్నావు. ఏంటమ్మా, నువ్వంటే ఇష్టం లేదని అల్లుడు గారు చెప్పలేదు కదా. కోట పడ్డవాడు రియాక్ట్ అవ్వకుండా బుద్ధ విగ్రహంలా నిలబడ్డాడు. అంటే అతనికి నేను ఇష్టం లేదన్నట్టే కదా. రింగులు తెస్తుంటే సేటు గారు బ్యాండ్ పగిలిపోవడం పెద్ద విషయమే కదా. మీరు ఈ విషయం గురించి సీరియస్ గా ఆలోచించాల్సిందే. కానీ దీని వల్ల మీ ఇద్దరి వైవాహ జీవితంలో గొడవలు వస్తే అనుకోవడం కరెక్టే, కానీ చిన్ని చిన్ని గొడవలు గాలివానలై మీ ఇద్దరికి కోపాలు పెరిగిపోయి మీకు మనశ్శాంతి లేకుండా పోయి రోజుకోసారి తన్నుకోవడం న్యాయమే. కానీ నమ్మకమే జీవితం అని ఈ విషయాన్ని ఎవరు తీసుకోకుండా ఎక్స్పైరీ అయిన పంచాంగాల్ని పట్టించుకోకుండా వదిలేసి ఇలాంటి అపనమ్మకాల వల్ల కొంతమందికి నష్టం జరగపోవచ్చేమో గానీ అందరికీ జరుగుతుందని చెప్పట్లేదు సంతోష్. కొంతమంది అదృష్టవంతుల్లో నువ్వు లేకపోతే. మీకు డౌట్ కరెక్ట్ కాదు సంతోష్ బాబు. అదృష్టం బాగుంటే ఎక్కిన బస్సు గమ్యం చేరుతుంది, లేదంటే ఏ కాలంలోనో చెరువులోనో చేరుద్ది. అందుకని ప్రయాణం మానేస్తావా కేకే గారు? అంటే అంత భయంగా ఉంటే పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాడో అడగండి నాన్న. అంటిస్తే గాని ఫెవికాల్ బలం. థ్యాంక్ యూ.
వట్టి గుంటే కానీ దరిద్ర బలం తెలియదు కదా. అమ్మా, అమ్మా, అమ్మా. చూసారా నాన్నగారు, నన్ను దరిద్రమంటున్నాడు. సంతోష్ కి నేనంటే ఇష్టం లేదు, నా పైన గౌరవం లేదు. అద్దె నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. ఈ పెళ్లి క్యాన్సిల్. అమ్మా దానికేనా నాకు కూడా పెళ్లి క్యాన్సల్. సురేష్, ఏంటి బావగారు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏదో తెలియని కన్ఫ్యూజన్ జరిగిపోతుంది బావగారు. పదండి పదండి. రాజా వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. Yes. రారా రారా. రా. చూడరా అమ్మాయి ఎలా ఏడుస్తుందో. నాకు ఇలాగే ఏడవడం వచ్చండి. విన్నావురా ఎంత చక్కగా రియాక్ట్ అయిందో. ఆడపిల్లంటే ఎవరనుకున్నావురా? డిక్షనరీకి అందని పదం, డెఫినేషన్ కి దొరకని భావం. ఇంట్లో ఉంటే నష్టపెడుతుంది, బయటికెళ్తే భయపెడుతుంది, ఎలాగైనా మగాణ్ణి సాధిస్తుంది. అదేరా ఆడపిల్లంటే. అలాంటి ఆడపిల్లని ఏడిపిస్తావా? మీరు చిన్నదాన్ని పెద్ద చేసుకుంటున్నారు బాబు. కేకే గారు, వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారండి? వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ గురించి. ఇందులో నా తప్పేమున్నానా? తనే నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకుంది. అంటే నువ్వు అలా అనుకుని నన్ను అవమానిస్తే నేను పడుండాలా? ఏమంటున్నారా ఇప్పుడు అవన్నీ ఎందుకు? కావ్యతో ఎంగేజ్మెంట్ ఒప్పుకున్నావు కదా. ఒప్పుకున్నాను. మరి ఇప్పుడు కాదంటే కుదరదు. టూ మచ్ నాన్న. బిల్లు కట్టినంత మాత్రాన డామేజ్ పీస్ ఇంటికి తీసుకెళ్తావా? చూసారా నన్ను షోరూమ్ లో టీవీ లాగా వాషింగ్ మిషన్ లో చీప్ గా చూస్తున్నాడు. చూసారా ఇలా ప్రతిదానికి పెడార్థాలు తీస్తే దాంతో కలిసి ఉండడం కష్టం నాన్న. కష్టం నష్టం అనే మాటలు ఆడవాళ్ళ దగ్గర వాడకూడదు. భద్రం భద్రం భద్రం. నేను చెప్పేది అది కాదు వినరా? నాన్న. ఎందుకంటే వాళ్ళు కష్టానికి నష్టానికి కాళ్ళు చేతులు అంటాడు, అంతే కదండి? మధ్యలో మాట్లాడుకో, మూతి పగులుతుంది. రేయ్, సంతోష్, కావ్యాన్ని ప్రేమిస్తున్నానని చెప్పరా. ఒరే, కావ్యాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పరా. చెప్పరా చెప్పరా చెప్పరా. అది కాదు నాన్న. చెప్పరా. సార్ ఏంటి సార్ మీరు బలవంతంగా బర్రెతోని బార్ని తాగించలేదు సార్. సంతోష్ కి కావ్య అంటే ఇష్టం లేదు తెలిసిపోయిందిగా. చంపేస్తాను నిన్ను. బలవంతంగా మమ్మల్ని కొట్టేస్తే అబద్ధం నిజమవుతుందా చెప్పండి? కావ్య ముందు సంతోష్ ని బలవంతంగా కావ్య గారు కొప్పిస్తున్నాను అర్థమైంది సార్. వీళ్ళిద్దరు కలిసి ఉండడం చాలా కష్టం. మీరు ఇందాక అక్కడ ఉన్నారు కదా, ఇక్కడికి ఎలా వచ్చారు? నా కూతురు కోసం నేను ఎక్కడికైనా వస్తాను రా. మీరు ఎక్కడికి వచ్చినా సరే జాతకాన్ని బట్టి అదృష్టం రాసుకుంటారు కానీ అదృష్టాన్ని బట్టి జాతకం రాసుకుంటారా చెప్పండి? మీరు ఎంత మేనేజ్ చేసినా ఈ రెండు గ్రహాలు కలవుగాక కలవు. మీరొక్క మాట మాట్లాడితే మీ ఇద్దరిని నరబలిచ్చి వీళ్ళ పెళ్లి జరిపిస్తా. రేయ్, నా ఓపిక చచ్చేలాగా నీ గొంతు తెరిచి కావ్యం పెళ్లి చేసుకుంటానని చెప్పరా. లేదంటే రేపటి పేపర్లో నా శ్రద్ధాంజలి యాడ్. అమ్మా కావ్య, యాడ్ వేయించడానికి సంతోష్ దగ్గర బోల్డంత డబ్బుందమ్మా. కానీ నా పాలు కట్టించడానికి మీ అమ్మ దగ్గర డబ్బులు లేవమ్మా. ఒప్పుకో అమ్మా. అమ్మా ఒప్పుకో అమ్మా. సరేనా, నేను సంతోష్ ని పెళ్లి చేసుకుంటాను. ఒరే, నువ్వు కూడా ఒప్పుకోరా. 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 వద్దురా వద్దు వద్దు సంతోష్. ఒరే, ఒప్పుకోరా. 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 అలాగే నాన్న, నేను కావ్యని పెళ్లి చేసుకుంటాను. ఏంటేంటి నేనేసిన ప్లాన్ ఫెయిల్ అయిందా? మీరు ఈ కుర్చీలో నుంచి కింద పడ్డా, ఈయన గారి మీద నుండి దూకి పడ్డా ఈ పెళ్లి ఆపడం చాలా కష్టమండి. సంతోష్ కావ్య కోఆపరేట్ చేస్తున్నా వాళ్ళ పేరెంట్స్ మాత్రం స్ట్రిక్ట్ గా వాళ్ళని ఆపరేట్ చేస్తున్నారు. కంగారు పడకండి. ఈ రాజా అనుకున్న సాధించేదాకా వదలడం. మనం ఆడే గేమ్ లో మరో గేమ్ పెట్టి వాళ్ళ నవ్వుల్లో నిప్పులు పోయడానికి చక్రం తిప్పుతాను. రాజా గారు అందరినీ యజ్ఞానికి కూర్చోబెట్టాడు, కూర్చోబెట్టారు ఎందుకు? ఈ గేమ్ పేరు ట్రూత్ ఆర్ డేర్. అంటే నిజమా ధైర్యమా? ఈ బాటిల్ ఎవరి వైపుకి తిరిగి ఆగితే వాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఓకేనా? నేను రెడీ. అయితే నేను రెడీ. అవును.
ఈయనెవర్రా? గేమ్ ఏంటి, ప్రశ్న ఏంటి? అతను రాజేనా లైఫ్ ని డిజైన్ చేస్తుంటాడు. అది కాదురా. నువ్వు ఉన్నానా ఏమండి మీరు తిప్పండి. కావ్య పోయి బాగింది. కావ్య ఇప్పుడు నువ్వే క్వశ్చన్లు అడగాలి. సంతోష్ నువ్వే సమాధానం. నా పుట్టినరోజు ఎప్పుడు? నువ్వు పుట్టినప్పుడు సరిగ్గా సమాధానం చెప్పరా. అక్టోబర్ 2. కాదు. ఆగస్ట్ 15. కాదు. రాజా గారు, ఇవన్నీ గవర్నమెంట్ హాలిడేస్ కదా. ఇదేం ఎంసెట్ పేపర్ కాదు ఆప్షన్ సెట్ చేసుకోవడానికి. నా బర్త్డే నీకు తెలుసా తెలీదా? సూటిగా చెప్పు. తెలీదు. అయ్యో చూసావా అమ్మా, నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు, నా బర్త్డే కూడా తెలీదంట. ఏయ్ నువ్వేనా జాతిపితవా జాన్సీరానువా నీ బర్త్డే గుర్తు పెట్టుకోవడానికి? Shut up! కాబోయే పెళ్ళం బర్త్డే గుర్తు పెట్టుకోవడం చేత కాక నన్ను ఇన్సల్ట్ చేస్తావా? You know? ఇదేనా బాక్సింగ్ అనుకున్నారంటే కుమ్మేసుకోవడానికి? మళ్ళీ గేమ్ మొదలు పెడతాం. సరిగ్గా చెప్పండి. భద్రం గారు గారు, నా మీద మీ అభిప్రాయం ఏమిటి? మీరు మచ్చలేని చందమామ, మీ మనసు నీలి కలపని పాలు లాంటి మన పరిచయం 3 నెలలైనా మన బంధం, మన స్నేహం జన్మ జన్మలది. ఎంత బాగా చెప్పావు. ఫ్రెండ్ అంటే అలా ఉండాలి. మీరు ఉన్నారు, కాబోయే పెళ్ళం బర్త్డే కూడా తెలీదు. ఛీ! ఆల్ ఇండియా రేడియో లాగా చెప్పిందే చెప్పి తిప్పి తిప్పి చెప్పకు, చిరాకు వస్తుంది. చూసారా నాన్నగారు, నేను మాట్లాడితే చిరాగ్గా ఉందంట. చిరాకు కాకపోతే ఏంటే? కామ్ కూర్చోండి. మళ్ళీ ఇంకో రౌండ్ ఆడదాం. ఏం కంగారు లేదా? ఇంకి పింకి పాంకి ఫాదర్ అయితే డాంకే. మళ్ళీ నీకడే ఆగింది. ఈసారి సమాధానం చెప్పాలని కోసినాడు కావ్య. ఇప్పటి వరకు నీకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరు? రాధిక. 4 రోజుల్లో తాళి కట్టబోతున్న అమ్మాయిని ఎదురుగా పెట్టుకొని ఎవరు రాధిక అంటే ఇష్టమని చెప్తావా? సిగ్గులేదు? హలో, ఇది ట్రూత్ ఆర్ డేర్ గేమ్. ఇందులో నిజమే చెప్పాలి. అంటే నీకు రాధిక అంటేనే ఇష్టమా? నేనంటే ఇష్టం లేదు అదే కదా? నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాను, అదంతవరకే తీసుకో. దాని మీద కామెంటరీలు చెప్పను. నేను కామెంటరీలు వినేదానిలా కనిపిస్తున్నానా? అందుకే డ్రింక్స్ విషయంలో అంత పెద్ద గొడవ పెట్టావు. ఇప్పుడు రాధిక అని చెప్పి నన్ను అవమానించావు. ఐ హేట్ యు. కావ్య, ఆగమ్మా, కావ్య, ఆగమ్మా. ఏంటి అంత బిల్డప్? సంతోష్ నా మాట వినరా? అయ్యో వీళ్ళేంటండి చీటికి మాట గొడవ పడుతున్నారు. ఇలా అయితే వీళ్ళకి పెళ్లి చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఏమంటారు పెద్దోళ్ళు? చెప్పండి మీరేనా? ఈ సృష్టిలో ఆడామగ పుట్టక ముందే ఈగో పుట్టింది. అది ఇండియా పాపులేషన్ లాగా అడ్డదిడ్డంగా పెరుగుతూ జంటల్ని విడదీస్తుంది. అవన్నీ మాకెందుకు చదువుతావమ్మా? మా కూతురు అల్లుడు సీతారాముల్లాగా చిలకా గోరింకల్లాగా ఉండాలనుకుంటుంటే పాము ముంగిసలా, పిల్లి ఎలకల్లా పెళ్లికి ముందే కొట్టుకు చేస్తున్నారు. మీరేం కంగారు పడకండి, మేమున్నాం కదా. వాళ్ళిద్దరిని సమోసాలు ఉల్లిపాయలాగా, టీలో బిస్కెట్ లాగా కలిపేస్తాం. ఆ పనేదో చేసి పుణ్యం కట్టుకోండమ్మా. మేం పుణ్యం కట్టుకుంటే మా ఇంటి రెంట్ ఎవడు కడతాడు? సంతోష్ కావ్యాల పెళ్లి జరిగితే మీకు ₹1,00,000 ఇస్తాం. అయితే వెంటనే చేస్తా. వీళ్ళు మా బంధువుల పిల్లలు బాబు. పెళ్లిళ్ళు అవి చేస్తుంటారు. అమ్మా, వీళ్ళనెప్పుడూ నేను చూడలేదే. నేను ఎప్పుడో చూస్తున్నాను. చిన్న పిల్లవని ఊరుకో. నీ పెళ్లి కోసమని పిలిపించాను. ఎందుకంటే మీకు కావ్యకి మధ్య రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ లా చిన్న చిన్న మనస్పర్ధలున్నాయని తెలిసినది. అవి స్పీడ్ బ్రేకర్స్ కాదు, మ్యాన్ హోల్స్. మీ లైఫ్ గేమ్ లో ప్రాబ్లమ్స్ మేము చిన్న గేమ్ తో క్లియర్ చేస్తాం. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ప్రూవ్ చేస్తాం. అది మీ వల్ల కాదు. చూడకుండా సర్కస్, ఆడకుండా ఆట బాలేదని చెప్పొద్దు. ఈ బొచ్చతో ఏం చేయాలి? ఒకరినొకరు ప్రశ్నలు అడుక్కోవాలా? నువ్వు ఒక చీటీ తీసి ప్రశ్న అడగాలి. నువ్వు నీ చీటీలో ఉన్న సమాధానం చదివి చెప్పాలి. నీ క్వశ్చన్ తన ఆన్సర్ కరెక్ట్ గా సింక్ అయితే మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ప్రూవ్ అయిపోతుంది. చీటీ తీయి. తండ్రి మాటని జవదాటడు, పరస్త్రీని కన్నెత్తి చూడడు, వెంట వచ్చిన భార్యను వదిలిపెట్టడు.
ఆ ప్రశ్నకు ఆన్సర్ నువ్వు తీ. శ్రీరాముడు. సూపర్, కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే స్లిప్పులు తీశారు. అంటే మీ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. మీ ఇద్దరు ఒకరొకరు పిచ్చి పిచ్చిగా ప్రేమించుకుంటున్నారా? ఇంకెలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పెళ్లి చేసుకోండి, సంతోషంగా ఉంటారు. మీకు మీ గురించి పూర్తిగా తెలీదమ్మా. పెళ్ళైన తర్వాత చాలా హ్యాపీగా ఉండగలరు. అనుభవంతో చెప్తున్నా, నా మాట వినండి. చేతులు కలుపుకోండి. కలపండి. కలుపుకోండి. హలో బ్రదర్, మీరు గేమ్ లో విడగొడతారంటే వాళ్ళెవరో మైండ్ గేమ్ ఆడి మమ్మల్ని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నారు. ఎందుకు మిమ్మల్ని కలిపింది ఎవరు? ముగ్గురు ఆడవాళ్ళు. అనుకున్న శత్రువుల్ని కలిపి మిత్రుల్ని విడదీసే పవర్ లేడీస్ కే ఉంది. గ్రహ ప్రభావం నుండి అయినా తప్పించుకోవచ్చేమో గాని ఈ ఆడవాళ్ళ మాయ నుండి ఎవడూ తప్పించుకోలేడండి. ఈ లేడీస్ ఎవరు మనకు పూర్తి ఆపోజిట్ గా ఆలోచిస్తున్నారు భద్రం గారు. వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళనే ఆడాళ్ళు అంటారండి. వేస్తా. వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి వీళ్ళకి మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయి అద్భుతమైన ప్లాన్ వేస్తా. అదేంటండి, ఎంగేజ్మెంట్ కాకముందే వెడ్డింగ్ కార్డ్ రెడీ చేశారు. అంతా నా కర్మ. వీటిలో ఒకటి సెలెక్ట్ చేయాలి. సూపర్. ఈ వెడ్డింగ్ కార్డ్ తో నీ మ్యారేజ్ కి అడ్డేసే అద్భుతమైన ఐడియా వచ్చేసింది. బాగుంది. ఇది చూడండి. చూడు, ఇక్కడ వస్తుంటే బాగుండేది. ఈ కార్డ్ ఎలా ఉందో చూడు రాధిక. అయ్యో సంతోష్ గారు, తను రాధిక కాదండి, కావ్య. ఏదో మాట వరుస అన్నాడండి, అందులో తప్పే ఉంది భద్రం గారు. అదేమిటండి అలా అంటారు? భార్యని వేరే అమ్మాయి పేరుతో పిలిస్తే ఎవరైనా అట్ అవుతారండి. కావ్య గారికి మానం, అభిమానం, పౌరుషం లేవనుకున్నారా చెప్పండి? చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. వాటిని హెడ్ లైన్ లో చూడకూడదు. నువ్వు కార్డు సెలెక్ట్ చేయమ్మా. ఈ కార్డులో అక్షరాలు పెద్దగా ఉన్నాయి. ఇది బాగుంటుంది. పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తే అది పెళ్లి కార్డ్ అవ్వదు, పుస్తకం అవుతుంది రాధిక. మళ్ళీ రాధిక అంటారు ఏమిటండి? ఏ పేరుతో పిలిస్తేటండి, పిలిచింది కావ్యనేగా. అవునా? మిమ్మల్ని భద్రం భద్రం అని 10 సార్లు పిలిస్తే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? పిచ్చెక్కుద్ది. కావ్య గారికి కూడా పిచ్చిలేస్తుందండి. పని మనిషిని పేరు పెట్టి పిలిచినా పిల్లలు హట్ అవుతారండి సంతోష్ గారు. అవునవును, నువ్వు రామారామ అన్నట్టు రాధిక జపం చేస్తూ కూర్చుంటే కావ్య కాదు ఏ అమ్మాయి తట్టుకోలేదు. అరే మీరు ఫ్రెండ్స్ ఆఫ్ పిచ్చాచులా, ముందు కాఫీ కాపండి. కాఫీ కోపం వస్తుంది. వస్తుంది కాదు, వచ్చింది. వీడికి అసలు నాలుక మీద రాధిక అన్న పేరు తప్ప నా పేరు పలకదే. ఈ పెళ్లి నేను చేసుకోను. కావ్య, ఆడపిల్లలు కష్టపడి కలిపారు, మళ్ళీ విడిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ వాళ్ళని ఏదో ఒకటి చేయమని హెల్ప్ అడుగుదాం. పదండి. 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 వీళ్ళకంటే ముందు మేము ఆ లేడీస్ ని కలవాలి. మీటింగ్ ఏర్పాటు చేయి. రెడీ. మీ అజెండా ఏంటి? మీ డీల్ ఏంటి? చిచి, డబ్బు కక్కుతుపడి పావును మింగిన ముంగిసుకిచ్చి పెళ్లి చేస్తారా? డబ్బులు కాసుపడి సిమెంట్ ఇసుకలా కలిసి ఉండాల్సిన వాళ్ళని విడదీస్తారా? వాదాలు చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోవడానికి ఇది అసెంబ్లీ కాదు, సెటిల్మెంట్. మీకు ఎంత కావాలి చెప్పండి? మీకు వచ్చే పేమెంట్ మొత్తం మాకు ఇచ్చేయాలి. అతిగా ఆశపడే ఆడవాళ్ళు ఆ డ్రెస్ లేకుండా పోతారు. ఎక్కువ ఆవేశపడితే మీ ఒంటి మీద డ్రెస్ లోడదీసి కొడతారు. మీరు ఎంత బతివాలా 25,000 మించి ఇవ్వం. మేము అడిగిన దానికి పైసా తగ్గినా మేము ఇక్కడ నుంచి వెళ్ళాం. మొక్కలు చూసుకోకుండా మాట్లాడుకుంటుంటే టాపిక్ నాన్ సింక్ లో వెళ్తుంది. ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. మ్యాటర్ తేలాకే ఫేసులు చూపించుకుందాం. చిచి, మగాళ్ళతో బేరమైన ఆడవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. ఆడతన్ని బెదిరించే మగాడు బతికి బట్ట కట్టలేడు. ప్రమిళ, ఓ టీ కొట్టు సమోసా. టీ కొట్టు. కంచులు లాంటి క్యాండిడేట్స్ అనగానే నాకు మీ మీదే డౌట్ వచ్చింది. పెళ్లి చెడగొట్టడానికి 3 మగాళ్ళు వచ్చారని కానీ నాకు మీరేనని డౌట్ వచ్చింది. 100 గోడలు దూకిన పిల్లి వంటిట్లో చచ్చిందన్నట్టు ఎక్కడ కూడా వీళ్ళతో పోటీయా? ఇప్పుడు మనం చేయాల్సింది డిబేట్ కాదు, డిస్కస్. ఓకే, మనలో ఎవరికి డబ్బు వచ్చినా అందరికీ వచ్చినట్టే. ఇప్పుడు మనం వేసుకోవాల్సింది వాటాలు కాదు, ప్లాను. ఈ పెళ్లి సడగొడదామా చేసేద్దామా? అది కూర్చొని చర్చించుకుందాం. రాత్రికి ఏదో ఒకటి చేద్దాం. సిగ్గుందారా? ఒక్క పెళ్లి జరగలేకపోతున్నారు. చచ్చి వేదవల్లారా. అంత మాట నిజం ఏంటి బెదరా? బ్రదరా, బ్రదర్ అన్నమంటే బాగుంటుంది. రండి నాన్న.
కళ్ళతో మీరే చూడండి ఎలా మందు కొడుతున్నాడో. హ! చిచ్చి నేను మందు కొట్టట్లేదు అంకుల్, వీళ్ళకి పార్టీ మందు కొట్టిందే కాక అబద్ధాలు కూడా ఆడుతున్నావా? సంతోష్ గా క్రికెట్ ఆడటమే రాదు, అబద్ధాలు ఎలా ఆడతాడు? రేయ్, నోరు మీరే తాగుతున్నావా? మీరేం మాట్లాడారేంటి నాన్న? ఇలాంటి వాడితో నాకు పెళ్లి చేస్తారా? చూడమ్మా, మందు తాగేవాడు 2 రకాలు. ఒకడు బరి తెగించి బయట తాగేవాళ్ళు, ఇంకొకళ్ళు తాగి అబద్ధాలు ఆడేవారు. తాగుబోతు రకాలు నాకెందుకు నాన్న? చూడమ్మా, బియ్యంలో రాళ్ళు ఎరడం ఎంత కష్టమో ఈ రోజుల్లో తాగనివాడు దొరకడం కూడా అంతే కష్టమమ్మా. ఇంట్లో కూర్చుని తాగుతూ పెళ్ళాన్ని కొట్టేవాడి కంటే పెళ్ళానికి భయపడుతూ తాగేవాడే మంచివాడు. నానా, నాకు శ్రీరాముడు లాంటి మొగుడు కావాలి నానా. బాపు గారు పోయాక సినిమాల్లో కూడా శ్రీరామచంద్ర దొరకట్లేదు. ఇక రియల్ లైఫ్ లో ఎక్కడ దొరుకుతారు తల్లి? నీకు సంతోషే కరెక్ట్ చాయిస్, అతనితోనే నీకు పెళ్లి. అయ్యో! నానా! నానా! నువ్వు చాలా గొప్పడు సంతోషు. మా నాన్న మంది చెప్తే మమ్మల్ని కుమ్మేసి బయటికి గెంటేసేటాడు. నువ్వు చాలా పద్ధతిగా తాగుతున్నావు, ఫుల్ కట్టినా స్టడీగా ఉన్నావు. అవును బ్రదరు, ఏ అలవాటు లేనోడు మనిషే కాదు, అలవాటున్న మనిషిలో ఉండేవాడు దేవుడితో సమానం. నువ్వు దేవుడు సంతోష్ బాబు. మీరు దేనికి వచ్చారు, ఏం చేస్తున్నారు? మామూలుగా ఉన్నప్పుడు చెడగొడదాం అనుకున్నాం, కానీ మందేస్తున్నాగా మాలో మంచోడు బయటకు వచ్చేసాడు. తాగిన నోట్ల నుంచి నిజాలు తన్నుకొస్తాయండి. ఇప్పుడు మేం తాగున్నాం కాబట్టి మా నోట్ల నుంచి నిజాలు తన్నుకొస్తున్నాయి. ఏంట్రా అది? నువ్వు కావే మేడ్ ఫర్ ఈచ్ అదర్. అసలు దాని గురించి మీకేం తెలుసు? నష్టపేటను పెళ్ళం ఉంటే ఏ మొగుడు సక్సెస్ అవ్వడు, సన్నాస్ అవుతాడు. అందుకే మీరిద్దరు పర్ఫెక్ట్ మ్యాచ్, గ్రేట్ కపుల్. మీ పెళ్లికి పిలవండి, వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్తాం. పదండి, మీరు కూడా పదండి. బెస్ట్ ఆఫ్ లక్. అగడి నేను వస్తున్నాను. బాధపడకు సంతోష్, ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. అవును కావ్య, ఈ విషయం నాకు ఎపిసోడ్ ఎండ్కి తెలిసింది.